నంద్యాలలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలను నిర్వహించడం జరిగింది. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో సిపిఐ, సిపిఎం అనుబంధ కార్మిక సంఘాలైన ఏఐటియు మరియు సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో మేడే సందర్భంగా ఆయా పార్టీ జెండాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్, శానిటరీ సూపర్వైజర్స్, అసిస్టెంట్స్ హాజరయ్యారు. కార్మిక కర్షకుల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని, ప్రపంచానికి, దేశానికి సంపద సృష్టిస్తున్న కార్మికుల కష్టాలను గుర్తించాలని, సమస్యలను పరిష్కరించాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. 139 సంవత్సరాల క్రితం కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు చేసిన పోరాటాలు, ప్రాణ త్యాగాల ఫలితంగా నేడు 18 గంటల పని దినాలు 8 గంటలకు తీసుకురావడం జరిగిందని, వారిని స్మరించుకుంటూ స్ఫూర్తిగా నేటి వరకు మేడే వేడుకలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు, కార్మిక సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు మున్సిపల్ చైర్పర్సన్ మేడే శుభాకాంక్షలను తెలియజేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా యూనిటీ అనేది మనకు ఎంతో అవసరము. మనమందరం మన హక్కుల్ని కాపాడుకోవాలంటే అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే మన హక్కుల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇక్కడ ఉన్న అందరూ నా ప్రాణాలు అర్పించినటువంటి కార్మిక నేతలకు 139వ ప్రపంచ మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వేచేసినటువంటి కార్మిక సోదరులకు మరియు కార్మిక సంఘ పెద్దలందరికీ, ఆఫీసర్స్ కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఏదైతే నంద్యాల పట్టణాన్ని ప్రతిసారి తమ వర్క్ తో పరిశుభ్రంగా కానివ్వండి, ఏదైనా సరే ముందస్తుగా ఉంటున్న ఈ కార్మికులకు మనము ఈ రోజు సన్మానించే రోజు. వాళ్ళు మనల్ని సన్మానించేది కాదు, మనం వాళ్ళని సన్మానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే మనందరము కరోనా టైంలోనే చూసాము శానిటేషన్ వర్కర్స్ అంటే ఏంటి, వాళ్ళు లేకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం అందరము గుర్తించుకోవాలి. అలాగే నంద్యాలపట్నం ప్రజలందరూ వాళ్ళకి ఎల్లవేళలా సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే నాకు కొన్ని విషయాలు కానీ తెలిసి నా దృష్టికి రావడం ఏంటి అని అంటే, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు వాళ్ళ సమస్యలను ఈ రోజు నాకు దృష్టికి తీసుకురావడం కానీ జరిగింది. అలాగే మా వంతు కౌన్సిల్ సభ్యులు అందరి సహాయ సహకారాలతో ప్రభుత్వానికి ఈ విషయాన్ని నిలదీసి తప్పకుండా తగిన న్యాయం ఈ వర్కర్స్ కి చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే 8 గంటల పనితీరు నుంచి, చికాగో నుంచి ప్రతి దేశానికి ఇది విస్తరించి ఈ రోజు స్వచ్ఛంగా వీళ్ళు 8 గంటల పనినే కాకుండా తమ హక్కుల్ని స్వయంగా పోరాడుకునే విధంగా చట్టాలు రూపొందించి ఈ రోజు మేడేని సెలబ్రేట్ చేసుకుంటున్నారో, అలాగే ఎప్పుడు వీళ్ళు ఎల్లవేళలా తమ హక్కుల్ని ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏ నాయకులైనా, ఏ రాజకీయ నాయకులైనా ముందుగా వీళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఎల్లవేళలాగా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము గాని వాళ్ళకు ఖచ్చితంగా అండగా ఉంటాము. మా కౌన్సిల్ తరఫున వీళ్ళ కోసం పోరాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. కార్మిక సోదరులకి 135వ ప్రపంచ కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనే గౌరవ చైర్పర్సన్ గారు, అదేవిధంగా ఏఐటిసి జిల్లా కార్యదర్శి సుంకయ్య గారు, అదేవిధంగా ఏఐటిసి జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్ గారు, అదేవిధంగా అసిస్టెంట్ ఏసీ కమిషనర్ గారు, ఇక్కడికి వచ్చినట్టు శానిటేషన్ కమిషనర్ అందరికి కూడా ఈరోజు మేము హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరై
ఈ సమస్యల పరిష్కారం కోసం హామీ ఇచ్చేటువంటి ముందుగా చైర్పర్సన్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎన్ షణ్ముఖరావు గారి ఆధ్వర్యంలో మేడే పండుగను కార్మికులందరూ కూడా ఐక్యంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ మహబూబ్ గారు, అదేవిధంగా నంద్యాల మున్సిపల్ అసిస్టెంట్ కమిషనరు, శానిటరీ సూపర్వైజర్ మురళి గారు, శానిటరీ ఇన్స్పెక్టర్లు లక్ష్మీనారాయణ, శివప్రసాద్ రెడ్డి తదితరులంతా కార్మికులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కులం పేరు మీద, మతం పేరు మీద ఈరోజు ఈ దేశాన్ని విభజించి హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉండాలనే పద్ధతిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తా ఉంది. మరి అదే విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం పోరాడి సాధించుకున్న 44 చట్టాలు ఈరోజు 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు హక్కులే లేకుండా ఈరోజు చట్టాలు 4 లేబర్ కోడ్లు చేయడం జరిగింది. దానికోసమే ఈ నెల 20వ తేదీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె కూడా ఉంది. ఈరోజు లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు హక్కులు కోల్పోయే పరిస్థితి. జీతం పెంచమని అడిగే హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు, కనీసం కరపత్రం పంచే హక్కు లేదు. ఇటువంటి అనేక హక్కులు ఈరోజు పోయే పరిస్థితి ఉంది. కాబట్టే ఈ మేడేను ప్రతిజ్ఞా దినంగా తీసుకొని మనం రాబోయే రోజుల్లో మన హక్కుల కోసం పోరాడాలి. అయితే దురదృష్టం ఏమంటే ఈ రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు మొత్తం మోడీకి కాళ్ళు మొక్కే పరిస్థితులు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు పూర్తి సపోర్ట్ చేసి ఈరోజు మన రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి అందరికి కూడా ఈరోజు ద్రోహం చేసే పద్ధతిలో ఈరోజు ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తా ఉంది. సిఐటియు పట్టణ కార్యదర్శి గౌస్ గారు, కామ్రేడ్స్ 139వ మేడే దినోత్సవాల్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాయి. అయితే ఈరోజు నిజంగా భారతదేశంలో దురదృష్ట పరిస్థితులు వచ్చాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పనిని సాధించేటువంటి అమరుల వీరులని స్మరిస్తూ ఆ పద్ధతుల్లో మేడే జరుగుతుంది. కానీ ఈరోజు భారతదేశంలో 8 గంటల పని కాపాడుకోవడం కోసం ఈరోజు కార్మిక వర్గం ఐక్యం కావాల్సినటువంటి రోజులు ఈరోజు ఉన్నాయి. ఈరోజు వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా పని గంటలు ఎక్కువై బానిస విధానాన్ని పాటిస్తున్నటువంటి నేపథ్యంలో చికాగో నగరంలో ప్రారంభమైనటువంటి పోరాటం 8 గంటల పని మా హక్కు అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఫలితంగానే క్రమేపీ భారతదేశంలో 8 గంటల పని అమలైంది. కానీ ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు, బడా పెట్టుబడిదారులకు ఊడిగం చేసే పద్ధతుల్లో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అందులో భాగంగానే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా మార్పు చేసి సవరణ పేరు మీద 44 కార్మిక చట్టాలని కేవలం 4 సివిల్ కోట్లుగా మార్చేసే ప్రయత్నం చేసింది. తోటి కార్మిక సోదరిని మనం అందరికీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధం జిల్లా కమిటీ తరఫున మీ అందరికీ మేడే ఉత్సవాన్ని శుభాకాంక్షలు తెలుపుతూ 139వ మేడేను కార్మికులు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులకు 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి పోరాటం చేసి అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినారు. వారి నెత్తిటి మరకల నుంచి ఏర్పడినటువంటి ఎర్ర జెండా నాటి నుండి నేటి వరకు కూడా కార్మికుల పక్షాన రాజీ లేని పోరాటాలు నిర్వహించి అనేక విజయాలు సాధించుకోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి 44 చట్టాలను కుదింపు చేసి 4 లేబర్ కోడ్లుగా చేసి కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా కార్మికులను నయా బానిసలుగా చేసేటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలను అనుసరిస్తుంది. మేడే కార్మికుల దినోత్సవము దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. అమెరికాలో చికాగో నగరంలో ఉన్నటువంటి 16 గంటలు 18 గంటలు అనేక మంది కార్మికులు చేసి వాళ్లకు రెస్ట్ అనేది లేకుండా వేల మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. దాంట్లో భాగంగానే మాకు 8 గంటల పని విధానం కావాలని అమెరికాలో చికాగో నగరంలో మొత్తము దేశవ్యాప్తంగా పోరాటం చేసి 8 గంటల పని విధానము